హైదరాబాద్ హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు యువత పోటెత్తారు. రెండో రోజు హైడ్రా కార్యాలయం వద్ద బారులు తీరారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ అయిపోయింది. హైదరాబాద్ హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు యువత పోటెత్తారు. రెండో రోజు హైడ్రా కార్యాలయం వద్ద బారులు తీరారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి స్వల్ప మార్కుల తేడాతో జాబ్ కు దూరమైన వారికి హైడ్రాలో ప్రాధాన్యత ఇస్తున్నారు. హైడ్రాలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు యువకులు భారీగా తరలి వచ్చారు. ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి ఖచ్చితంగా. ప్రిలిమ్స్ లో పోయినా ఈవెంట్స్ లో హైదరాబాద్ హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు యువత పోటెత్తారు. రెండో రోజు హైడ్రా కార్యాలయం వద్ద బారులు తీరారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి స్వల్ప మార్కుల తేడాతో జాబ్ కు దూరమైన వారికి హైడ్రాలో ప్రాధాన్యత ఇస్తున్నారు. హైడ్రాలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు యువకులు భారీగా తరలి వచ్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, చెప్పండి, ఏ ప్రాతిపదికన అంటే సెలెక్ట్ చేస్తున్నారు హైడ్రాలో? ఎందుకంటే డ్రైవర్ పోస్టులకు యువత భారీగా తరలి వస్తున్నారు కదా. లక్ష్మీదుర్గ ఇటు హైడ్రా కార్యాలయం ముందైతే యువత పెద్ద ఎత్తున బారులు తీరారు. దాదాపు కిలోమీటర్ల మేర అయితే రద్దీ అయితే నెలకొందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి కూడా హైడ్రాలో అవుట్ సోర్సింగ్ ఏదైతే డ్రైవర్ జాబ్ల కోసం పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లు అయితే కడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా 4-wheeler లైసెన్స్ తో పాటుగా ఏదైతే కానిస్టేబుల్ పరీక్షల్లో స్వల్ప ఉత్తీర్ణతతో ఎవరైతే అవకాశం కోల్పోయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం కూడా దాదాపు హైడ్రాలో 200 అవుట్ సోర్సింగ్ డ్రైవర్ ఖాళీలకు ఏదైతే ఇప్పటికే భర్తీలకు దరఖాస్తులు పెట్టుకోవాలని కూడా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు యువత తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు హైడ్రా కార్యాలయం దగ్గర అయితే మొత్తం కూడా ఒక రద్దీ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను హైడ్రా కార్యాలయం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా కిలోమీటర్ల మేర బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. సో ఎండన సైతం లెక్క చేయకుండా అంతా కూడా ఇటు నిరుద్యోగ యువత ఇటు హైదరాబాద్ నగరం ఇటు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో నిన్న కూడా దాదాపు ఒక 500కు పైగా దరఖాస్తులను స్వీకరించారు. సో ఈ రోజు కూడా సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఇప్పటికే హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో 2023-2024 సంవత్సరంలో కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి పరీక్షల్లో స్వల్ప ఉత్తీర్ణతతో అవకాశం కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అవకాశం ఇస్తామని చెప్తున్నారు. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జాబితాలో ఉన్నటువంటి అవకాశం ఉండటంతో సో పెద్ద ఎత్తున కూడా ఇటు అభ్యర్థులు హైదరాబాద్ కార్యాలయం వద్ద తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో కొత్తగా కొనుగోలు చేసినటువంటి దాదాపు 122 వాహనాలకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సో ఈ వాహనాల్లో దాదాపు 55 స్కార్పియోలు, దాంతోపాటు 21 డిజాస్టర్ రెస్పాన్స్ ట్రక్కులు, అదేవిధంగా 4 ఇన్నోవాలు ఉన్నాయి. దాంతోపాటు పలు వాహనాలకు కూడా అంటే దాదాపు మొత్తం 200 మంది డ్రైవర్లకు అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రైవర్లందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా అధికారులు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దరఖాస్తులు ఇవ్వడానికి మాత్రము తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చాలా మంది దరఖాస్తులు ఇవ్వడానికి వస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు భయ మీరు? నల్గొండ డిస్ట్రిక్ట్, చందంపేట మండల్. ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఉందని అవకాశం? అంటే మా బ్రదర్ అంతకుముందు పోలీస్ రిక్రూట్మెంట్ ఉండే వాళ్ళ ద్వారా. ఎగ్జామ్ రాశారా మీరు? రాసినా. ఎన్ని మార్క్స్ పోయింది మీకు? నాకు 96 మార్క్స్ వచ్చినాయి. ఎంత మరి సాలరీ ఏంటి ఏమేంటి అని మీకు చెప్పారు? ఏమైనా ఉందా? అంత ఏం ఐడియా లేదండి. ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్పి వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి? ఖమ్మం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు క్యూలైన్లో? 1 అవర్ అయింది. ఎన్ని మార్క్స్ మీరు? నాది ఏజ్ బార్ అయింది. 2 మంత్స్ వయసు ఎక్కువ ఉండడం వల్ల నాది
డ్రైవర్ దీనికి అప్లై చేయడానికి వచ్చారు. చూడొచ్చు ఇటు ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, దాంతోపాటు సూర్యాపేట, వరంగల్ ఇలా వివిధ జిల్లాల నుంచి డ్రైవర్ ఉద్యోగాల కోసం హైడ్రాలో ఏదైతే దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే సమాచారం తెలవడంతో వీరంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. ఓకే, ఏంటి ఎలా తెలిసింది మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవకాశం ఉందని? టెలిగ్రామ్ నుంచి తెలిసింది. ఎన్ని మార్క్స్తో ఇంతకుముందు మీకు ఎగ్జామ్ మిస్ అయింది? 4 మార్క్స్. 4 మార్క్స్. ఓకే, ఎంత శాలరీ ఏంటి, ఏమేమి కావాలి ఏంటి చెప్పారు, ఏమేమి తీసుకొచ్చారు మరి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అంతే. దాన్ని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 అవర్ నుంచి. నిన్న వచ్చారా ఈ రోజున? ఈ రోజే వచ్చాం. మీరు నిన్న కూడా వచ్చారా? ఈ రోజు ఈ రోజే వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం. ఏంటి ఎగ్జామ్ రాసారా మీరు? రాసేదండి. 4 మార్క్స్. మరి ఎట్లా తెలిసింది మీకు ఇట్లా అవకాశం ఉంది హైడ్రాలో డ్రైవర్ జాబ్ లో? అంటే మా బ్రదర్ కానిస్టేబుల్ చేస్తారు కొత్తగూడెంలో, ఇంటెలిజెన్సీలో. అతని ద్వారా తెలుసుకుని నేను వచ్చి. ఏమేమి అడుగుతున్నారు డాక్యుమెంట్స్ ప్రస్తుతానికి ఫోన్ నెంబర్ చెప్తే బయోడేటా మొత్తం వస్తుంది. తర్వాత దానికి సంబంధించి డాక్యుమెంట్స్, స్టడీస్ అయితే కానీ, ఇంతకుముందు రాసిన ఎగ్జామ్, హాల్ టికెట్ అవన్నీ అడుగుతాయి. చూడొచ్చు ఇటు భద్రాద్రి కొత్తగూడెం కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, అదేవిధంగా వరంగల్, ఇలా వివిధ జిల్లాల నుంచి, అంటే కేవలం ఉన్నది 200 పోస్టులు మాత్రమే, కానీ ఇక్కడికి వస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య మాత్రం దాదాపు 1000 సంఖ్యలో ఉంది. వీరంతా కూడా డ్రైవర్ ఉద్యోగాల కోసం ఏదైతే దరఖాస్తు పెట్టుకోవడానికి వస్తున్నటువంటి వారు. ఇటు చుట్టుపక్కల నెక్లెస్ రోడ్ చుట్టుపక్కల కూడా చూసుకున్నా కూడా పెద్ద ఎత్తున కూడా రద్దీ ఎత్తున నెలకొన్నటువంటి పరిస్థితి. వచ్చేటటువంటి వారికి అంటే వారు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకురావాలి, ఒకవేళ తీసుకురాకపోతే వాళ్ళు రేపటి వరకు అవకాశం ఉంది. అంటే రేపటి వరకు ఈ 3 రోజుల పాటు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. సో ఇది స్వీకరించిన తర్వాత దీంట్లో స్క్రూటినీ చేస్తారు, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అవడానికి కూడా దాదాపు ఇంకొక 15 నుంచి 20 రోజుల వరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేయాలంటే ముందుగా ఇక్కడ దరఖాస్తు అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ దరఖాస్తు ధరలు ముఖ్యంగా ఫోటో, ఆధార్ కార్డు, దాంతోపాటు ఏదైతే వారి 4-వీలర్కి సంబంధించినటువంటి లైసెన్స్, అదేవిధంగా ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో వాళ్ళు స్వల్ప ఉత్తీర్ణత తేడాతో కోల్పోయినటువంటి ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ ధృవీకరణ పత్రాలు అవన్నీ కూడా తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు రద్దీ అయితే చూడొచ్చు. ఈ రోజు నిన్న సాయంత్రం 5 గంటల వరకు రద్దీ ఉంది. సో ఈ రోజు కూడా దాదాపు ఉదయం 5 గంటల నుంచే అందరూ కూడా క్యూ లైన్లలో నించున్నారు. చాలా మంది చెప్పులను క్యూ లైన్లలో పెట్టేసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం ఒకవైపు లెఫ్ట్ సైడ్ చూస్తాం, రైట్ సైడ్ కూడా వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నారు. చూడొచ్చు మనం రైట్ సైడ్ కూడా అంతా కూడా హైడ్రాకి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర అంతా కూడా బార్లు తీరుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారంట మీరు? భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం నుంచి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 అవర్ అవుతుందన్న. నిన్న వచ్చారా ఈ రోజే వచ్చారు? ఈ రోజే వచ్చాను. నిన్న తెలిసింది, దానివల్ల ఈ రోజు వచ్చాను. ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు మీకు ఇప్పుడు? వాళ్ళ దగ్గర నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మన ఫోన్ నెంబర్ ఏదైతే కొడితే మెయిన్స్ మనం రాసి ఉంటే దెన్ దే విల్ ఆస్క్ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఆ తర్వాత 10 days తర్వాత ఇంటిమేషన్ చేస్తామని చెప్పారు. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఆ తర్వాత మాకు తెలిసింది, అంటే బయట వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మట్టికి ఇదైతే. ఎంతమంది ఉన్నారు మీతో పాటు? ఎంతమంది వచ్చారు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారు? వచ్చారు, ఒక 10 members వచ్చారు. నిన్న ఒక 5 members వచ్చి వెళ్ళారు. వాళ్ళు చెప్తేనే నేను వచ్చాను. ఎప్పటివరకు తీసుకుంటా అంటున్నారు దరఖాస్తు? అది తెలీదు. 5 o'clock అని చెప్పి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేసి ఉంది. అంతే, 5 o'clock వరకు అయితే మెన్షన్ చేసింది. 5 వరకు చూస్తాం. మరి ఇప్పుడు లంచ్ టైం అంటారేమో అని భయం వేస్తుంది. ఎండ పెడుతుంది ఒకవైపు. అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి మీరు ఎగ్జామ్ రాశారు, కానీ ఇప్పుడు ఈ డ్రైవర్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా చాలా మంది, ఎంతమంది ఉన్నారు మీతో పాటు మీ ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నారు. కానిస్టేబుల్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలా ప్రీషియస్ ఉంది. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ద వాల్యూ విల్ బి మోర్. దానివల్లనే ద కాంపిటీషన్ ఇంతమంది, దానికోసమే వీళ్ళందరూ ఇదంతా. ఈ క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఇంజనీరింగ్ ప్లస్ LLB. చూడొచ్చు ఇటు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు వీరంతా కూడా అంటే కానిస్టేబుల్ పరీక్షల కోసం రాసినటువంటి వారు. సో అక్కడ ఉత్తీర్ణత సాధించకపోవడంతో వీరంతా కూడా హైడ్రాలో అవుట్ సోర్సింగ్ డ్రైవర్ జాబుల కోసం అంతా కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ఇటు హైడ్రా పార్కింగ్ కార్యాలయం వద్ద అయితే దాదాపు కిలోమీటర్ మేర రద్దీ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటా ఏదైతే దరఖాస్తులు స్వీకరించనున్నారో రేపు కూడా దరఖాస్తులు స్వీకరించినటువంటి నేపథ్యంలో ఇటు హైడ్రా కార్యాలయం దగ్గర కూడా బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైడ్రాలో దాదాపు 200 అవుట్ సోర్సింగ్ డ్రైవర్ ఏదైతే దరఖాస్తుల కోసం పెద్ద ఎత్తున కూడా ఇటు యువత అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. పోర్ట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నుమాన్.